వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జంతు కణజాలాలు. జంతు కణజాలాలు మనము వృక్ష కణజాలాల గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వృక్ష కణజాలాలన్నా జంతు కణజాలాలన్నా డెఫినేషన్ సేమ్ అనమాట, నిర్వచనం సేమ్. వృక్ష కణజాలాల్లో నిర్వచనం ఏం చెప్పుకున్నాం? ఒకే మూలం నుంచి ఏర్పడి నిర్మాణాత్మకంగా మరియు క్రియాత్మకంగా ఒకే విధిని నిర్వర్తించే కణాల యొక్క సముదాయాన్నే వృక్ష కణజాలాలు అని అంటాం అన్నమాట. అలాగే జంతు కణజాలాలు అంటే సేమ్, ఇవి కూడా అంతే. జంతు కణజాలాల యొక్క డెఫినేషన్ ఏంటంటే పిండం యొక్క ఒకే ప్రాంతం నుంచి ఏర్పడి నిర్మాణాత్మకంగా మరియు క్రియాత్మకంగా ఒకే విధంగా ఉండే కణాల యొక్క సముదాయాన్నే కణజాలం అంటాం. పిండం యొక్క ఒకే ప్రాంతం నుంచి ఏర్పడి నిర్మాణాత్మకంగా మరియు క్రియాత్మకంగా ఒకే విధంగా ఉండే కణాల యొక్క సముదాయాన్నే మనము జంతు కణజాలాలు లేదా కణజాలం అంటాం. ఈ కణజాలాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమని చెప్తాం మనము? కణజాల శాస్త్రము అంటాం, హిస్టాలజీ. కణజాలాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఇది అధ్యయనం చేసే శాస్త్రం. స్టడీ అబౌట్ టిష్యూస్ ఈస్ కాల్డ్ హిస్టాలజీ. కణజాల శాస్త్రం, కణజాలాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము కణజాల శాస్త్రము అని అంటాము. జంతువులలో కణజాలాలు ఎన్ని రకాలంటే 4 రకాలు. సో జంతువులలో కణజాలాలు ఎన్ని రకాలు అని చెప్తాం? 4 రకాలు. అవి: 1 ఉపకళా కణజాలం, 2 సంయోజక కణజాలం, 3 కండర కణజాలం, 4 నాడీ కణజాలం. సో మొత్తం ఎన్ని రకాలు జంతు కణజాలాలు? మొత్తము 4 రకాలు అన్నమాట. ఈ చాప్టర్లు మనకు ఎక్కడెక్కడ లభ్యమవుతాయంటే మన అకాడమీ టెక్స్ట్ బుక్లో 9th క్లాస్ బయాలజీ మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ. 9th క్లాస్ బయాలజీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఈ చాప్టర్ గురించి క్లుప్తంగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పబోయేది కూడా ఇంటర్మీడియట్ చెప్తాము మరియు 9th క్లాస్ బయాలజీ కూడా మనం టచ్ చేస్తూ టోటల్ కాన్సెప్ట్ను మనం నేర్చుకుందాం. ఇక్కడ కణజాలాలు అనేటివి 4 రకాలుగా ఉంటాయి. 1 ఉపకళా కణజాలం, 2 సంయోజక కణజాలం, 3 కండర కణజాలం, 4 నాడీ కణజాలం. సో జంతువులలో కణజాలాలు 4 రకాలు. మొక్కలలో కణజాలాలు ఎన్ని రకాలు చెప్పుకున్నాం? మొక్కలలో కణజాలాలు 2 రకాలు: విభాజ్య కణావళి, శాశ్వత కణజాలం. విభాజ్య కణజాలం మరియు శాశ్వత కణజాలం అనే 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ 4 రకాలు అన్నమాట. ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం అనే 4 రకాలు ఉన్నాయి. ఈ కణజాలాల యొక్క విధులు చూద్దాం. కణజాలాలు ఏమేం విధులను నిర్వర్తిస్తాయి? 1, ఇవి శరీరం యొక్క బాహ్య మరియు అంతరాంగ అవయవాలను కప్పి ఉంచుతాయి. శరీరం యొక్క బాహ్య మరియు అంతరాంగ అవయవాలను ఏం చేస్తాయంటే అవి కప్పి ఉంచుతాయి. కణజాలం అనేది శరీరం యొక్క బాహ్య మరియు అంతరాంగ అవయవాలను కప్పి ఉంచుతుంది. రెండోది
కణజాలం అనేది శరీరంలోని వివిధ కణజాలాలను కలుపుతుంది. శరీరంలోని వివిధ కణజాలాలను కలుపుతుందన్నమాట. శరీరంలో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ టిష్యూస్ను కనెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట కణజాలం అనేది. మూడవది వచ్చేసి ఉద్దీపన ప్రతిస్పందనలు చూపుతుంది. ఉద్దీపన మరియు ప్రతిస్పందనలను చూపుతాయి అన్నమాట ఈ కణజాలాలు. నాలుగవది వచ్చేసి కండరాలు ఎముకల కదలికలకు తోడ్పడతాయి. 9th క్లాస్లో ఇచ్చారండి ఇది. సేమ్ ఇవే పాయింట్స్ 9th క్లాస్లో ఇచ్చారు మనకు. శరీరం యొక్క బాహ్య మరియు అంతరంగ అవయవాలను కప్పి ఉంచుతాయి, కణజాలాలను కలుపుతుంది, ఉద్దీపన మరియు ప్రతిస్పందనలను చూపుతుంది, కండరాలు మరియు ఎముకల కదలికలకు తోడ్పడుతుంది. ఉద్దీపన ప్రతిస్పందన చూపించే కణజాలం ఏంటి? నాడీ కణజాలం. కణజాలాలను కలిపేదేంటి? సంయోజక కణజాలం. శరీరం యొక్క బాహ్య మరియు అంతరంగ అవయవాలను కప్పేది వచ్చి ఉపకళా కణజాలం. కండరాలు మరియు ఎముకల కదలికలకు తోడ్పడేది కూడా సంయోజక కణజాలం అన్నమాట. కండరాలకు వచ్చి కండర కణజాలం, ఎముకల కదలికలకు వచ్చేసి సంయోజక కణజాలం. సో ఇవి కణజాలాల యొక్క విధులు అనమాట. మనము మళ్ళీ ఒక్కొక్క కణజాలం యొక్క విధులను మళ్ళీ చర్చిస్తాం అనమాట. ఇది మనకు 9th క్లాస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కణజాలాల యొక్క లక్షణాలు అని చెప్పి ఈ కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కణజాలాలు శరీరం యొక్క బాహ్య మరియు అంతరవయవాలను కప్పి ఉంచుతుంది, కండరాలు మరియు ఎముకల యొక్క కదలికలకు తోడ్పడుతుంది, జీవిలో ఉద్దీపన మరియు ప్రతిస్పందనలకు ఇది తోడ్పడుతుంది. నెక్స్ట్ వివిధ రకాల కణజాలాలను కనెక్ట్ చేస్తూ ఉంటుంది. దీన్నే సంయోజక కణజాలం అని అంటారు అనమాట. ఉపకళా కణజాలాన్ని ఇంగ్లీష్లో ఎపిథీలియల్ టిష్యూ, సంయోజక కణజాలాన్ని కనెక్టివ్ టిష్యూ అంటాం. నెక్స్ట్ కండర కణజాలాన్ని మస్కులార్ టిష్యూ. నెక్స్ట్ నర్వ్ టిష్యూ. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టిష్యూస్: ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నెక్స్ట్ మస్కులార్ టిష్యూ, ఫైనల్ వన్ నర్వ్ టిష్యూ. సో ఇవి కణజాలాల యొక్క రకాలు. నెక్స్ట్ ఉపకళా కణజాలం గురించి మనము చర్చిద్దాం. మొదటగా కణజాలాన్ని గమనించడానికి మనము అకాడమీ టెక్స్ట్ బుక్ పరంగా కొన్ని రకాల ఉదాహరణలు మనకి ఇచ్చినాడు అనమాట. ఏదైనా ఒక త్వచాన్ని గమనించాలంటే, ఏదైనా ఒక లేయర్ను తీసుకొని మనం గమనించాలంటే మొదట ఈ త్వచాన్ని డైల్యూట్ HCl ద్రావణం అంటే సజల హైడ్రోక్లోరిక్ ద్రావణంలో 2 గంటల పాటు నానబెట్టాలన్నమాట. అదే ఒక కండరాన్ని పరిశీలించాలంటే కండరాన్ని కూడా 2 గంటల పాటు సజల హైడ్రోక్లోరిక్ ద్రావణం లేదా వినిగర్లో మనము నానబెట్టాలన్నమాట. కండరాన్ని పరిశీలించాలంటే 2 గంటల పాటు డైల్యూట్ HCl ద్రావణం లేదా వినిగర్లో ఆ కండరాన్ని సాక్ చేయాలన్నమాట. అదే ఒక ఎముకను పరిశీలించడానికి ఈ ఎముకను 24 గంటల పాటు, ఎన్ని గంటలు? 24 గంటల పాటు సేమ్ సజల హైడ్రోక్లోరిక్ ద్రావణం లేదా వినిగర్లో దీనిని నానబెట్టవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని పరీక్షించడానికి ఏం చేస్తాం? మనము ఒక నీడిల్ తీసుకొని ఆ నీడిల్ను ఆ వ్యక్తికి కుచ్చి మనం రక్తం తీయడం అనేది జరుగుతుంది పరీక్షించడానికి. అలా పరీక్షించాలంటే ఆ నీడిల్ ఎలా ఉండాలంటే హైజీనిక్గా ఉండాలి, అంటే సూక్ష్మజీవరహితంగా ఆ నీడిల్ అనేది ఉండవలసి ఉంటుంది. సో ఇది జంతు కణజాలాలు, వాటి యొక్క డెఫినేషన్ మరియు వాటిలో యొక్క విధులు
వాటి రకాలు ఇవన్నీ మనం చెప్పామన్నమాట. నెక్స్ట్ దీనిలో ఫస్ట్ కణజాలం ఉపకళా కణజాలం గురించి నేర్చుకుందాం. జంతు కణాల్లో కణజాలాల్లో మొదటిది ఉపకళా కణజాలం. ఎపిథీలియల్ టిష్యూ, ఇంగ్లీష్లో ఏమని చెప్తాం దీన్ని? ఎపిథీలియల్ టిష్యూ అని చెప్తాం అనమాట. ఎపి అనగా ఔటర్, ఎపి అంటే ఏంది? ఔటర్. థీలియం, థీలియం అనగా టిష్యూ, టిష్యూ అంటే కణజాలం. ఎపి అనగా ఔటర్, బయట. ఔటర్ అంటే ఏంటి? బయట. థీలియం అనగా టిష్యూ, టిష్యూ మీన్స్ కణజాలం. అంటే ఉపకళా కణజాలం అంటే డెఫినేషన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాం మనం కణజాలాల విధుల్లో ఫస్ట్ పాయింట్, శరీరం యొక్క జీవి శరీరం యొక్క బాహ్య మరియు అంతర బాహ్య మరియు అంతర అవయవాలను కప్పి ఉంచే కణజాలాన్నే ఉపకళా కణజాలం అని అంటాం అన్నమాట. శరీరం యొక్క బాహ్య మరియు అంతర అవయవాలను కప్పి ఉంచే కణజాలాన్నే ఉపకళా కణజాలం అని అంటాము. దీని యొక్క లక్షణాలను కనుక మనం గమనిస్తే ఉపకళా కణజాలం యొక్క లక్షణాలు, ఈ ఉపకళా కణజాలం యొక్క లక్షణాలు ఏంటంటే ఫస్ట్ వన్, ఈ ఉపకళా కణజాలం అనేది విచక్షణా స్థరంగా పనిచేస్తుంది. విచక్షణా స్థరం ఎలా పనిచేస్తుంది? విచక్షణా స్థరంగా పనిచేస్తుంది. అంటే ఇది పదార్థాల రవాణాలో తోడ్పడుతుంది అన్నమాట. పదార్థాల రవాణాలో తోడ్పడుతుంది. విచక్షణా స్థరంగా పనిచేసి పదార్థాల రవాణాలో తోడ్పడే కణజాలం ఏంటి? ఉపకళా కణజాలం. ఎక్కడుంటుంది ఇది? శరీరం యొక్క బాహ్య మరియు అంతర అవయవాలను కప్పి ఉంచుతుంది కాబట్టి దీనివల్ల మనకేం లభిస్తుంది? రక్షణ అనేది లభిస్తుంది. దీనివలన రక్షణ అనేది లభిస్తుంది. ఇది ఒక విచక్షణాస్తరంగా పనిచేస్తుంది. విచక్షణాస్తరం అంటే కొన్ని పదార్థాలను మాత్రమే తన గుండా ప్రసరింపచేసే కణజాలం లేదా త్వచాన్ని విచక్షణాస్తరం అని చెప్తాం అన్నమాట. ఇది అవయవాలను కప్పి ఉంచి మనకేం కలగజేస్తుంది? రక్షణను కలగచేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ నెక్స్ట్ వన్, ఈ ఉపకళా కణజాలంలో రక్తనాళాలు అనేటి ఉండవు. రక్తనాళాలు ఉండవు అన్నమాట. ఉపకళా కణజాలంలో రక్తనాళాలు అనేటి ఉండవు. ఇప్పుడు రక్తనాళాలు లేకపోతే దీనికి పోషకాలు కానీ ఆక్సిజన్ కానీ ఎలా లభిస్తుంది? ఈ ఉపకళా కణజాలంలోని కణాలకు రక్తనాళాలు లేవు. మరియు రక్తనాళాలు లేకపోవడం వలన దీనికి ఆక్సిజన్ మరియు పోషకాలు లభించకపోతే కణాలు అనేటివి చనిపోయే అవకాశం ఉంది. సో అలా జరగకుండా ఈ ఉపకళా కణజాలము ఈ పోషకాలను కానీ లేదా ఆక్సిజన్ కానీ ఎక్కడి నుంచి గ్రహిస్తుందంటే, సో ఉపకళా కణజాలం చూద్దాం. ఉపకళా కణజాలంలోని కణాలు ఎక్కడ ఉంటాయి అంటే ఇవి మన శరీరంలోని ఆధార త్వచం మీద అమరి ఉంటాయి. సో ఇలా ఆధార త్వచం మీద అమరి ఉంటాయి అన్నమాట ఉపకళా కణాలు. ఇలా ఆధార త్వచం మీద అమరి ఉండడం జరుగుతుంది. ఆధార త్వచం అనేది 2 పటలికలుగా విభజన చెంది ఉంటుందన్నమాట. ఆధార త్వచం అనేది ఎన్ని పటలికలు ఉంటాయి? 2 పటలికలు. ఇది పైనుండే పటలికను ఆధార పటలిక అని, కింద ఉండే పటలికను జాలక పటలిక అంటాము. బేస్మెంట్ మెంబ్రైన్. ఆధార త్వచం అంటే బేస్మెంట్. ఇంటికి బేస్మెంట్ ఎలానో ఈ ఉపకళా కణజాలంలోని కణాలకు బేస్మెంట్ అనేది ఏంటంటాం? ఆధార త్వచం అని అంటాం. ఈ ఆధార త్వచం అనేది కణరహితమైన త్వచం. కణరహితం అంటే కణాలు అనేటివి ఉండవు. జీవిలో ప్రతి భాగం కణాలతో నిర్మితమై ఉంటుంది. కానీ ఆధార త్వచం అనేది కణరహితం అంటే కణాలు అనేటివి వీటిలో ఉండవు. ఈ ఆధార త్వచం కింద మనకు ఏ కణజాలం ఉంటుందంటే
సంయోజక కణజాలం అనేది ఉంటుంది. ఏ కణజాలం ఇది? సంయోజక కణజాలం. ఈ సంయోజక కణజాలంలో రక్తనాళాలు అనేటివి ఉంటాయి. సంయోజక కణజాలంలోని రక్తనాళాల ద్వారా ఉపకళా కణజాలంకి కావలసిన ఆక్సిజన్ మరియు పోషకాల రవాణా అనేది జరుగుతుంది. సో దీనిలో రక్తనాళాలు అనేటివి ఉండవు, కానీ వీటికి కావలసిన పోషకాలు ఎక్కడి నుంచి లభిస్తాయి? సంయోజక కణజాలం నుంచి లభిస్తాయి. అది ఎలా వస్తున్నాయి? ఆధార స్తోచం నుంచి రావడం అనేది జరుగుతుంది. ఆధార స్తోచం అనేది ఏంటి? ఉపకళా కణజాలకు కావలసిన బేస్మెంట్, ఆధారాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ ఈ ఉపకళా కణజాలాలు శరీరంలో జనన స్తరాల నుంచి ఏర్పడతాయి. 3 జనన స్తరాలు. ఏంటి 3 జనన స్తరాలు శరీరాల్లో? బాహ్యస్తరం, మధ్యస్తరం ఆర్ మధ్యస్తోచం, నెక్స్ట్ అంతఃస్తోచం. 3 జనన స్తరాల నుంచి ఏర్పడుతుంది అన్నమాట ఉపకళా కణజాలం. బాహ్యస్తోచం, మధ్యస్తోచం, అంతఃస్తోచం. రక్తనాళాలు అనేవి ఉండవు. 3 జనన స్తరాల నుంచి ఏర్పడుతుంది. బాహ్యస్తోచం, మధ్యస్తోచం, అంతఃస్తోచం. కణాల్లో తక్కువగా మాత్రికను కలిగి ఉంటాయి. తక్కువగా అంతర్జీవ మాత్రికను కలిగి ఉంటాయి. అంతర్జీవ మాత్రికను తక్కువగా కలిగి ఉంటాయి. కణాల మధ్యలో అంతర్జీవ మాత్రిక అనేది తక్కువగా ఉంటుందన్నమాట. కణాల మధ్య ఉపకళా కణజాలంలో జనన స్తరాల నుంచి ఏర్పడతాయి. కణాలలో తక్కువగా అంతర్జీవ మాత్రికను కలిగి ఉంటుంది. నెక్స్ట్ కణాల యొక్క ఉపరితలంలో కొన్ని ఉపకళా కణజాలం యొక్క కణాల యొక్క ఉపరితలంలో శైలికలను కలిగి ఉంటాయి. శైలికలు కొన్ని కణాల యొక్క ఉపరితలంలో ఏం కలిగి ఉంటాయి? శైలికలను కలిగి ఉంటాయి. మరికొన్ని కణాల యొక్క ఉపరితలంలో సూక్ష్మ చూషకాలను కలిగి ఉంటుంది. సో కణాల యొక్క ఉపరితలంలో ఏమేమి ఉంటాయంట? కొన్ని కణాలు ఉపకళా కణజాలంలోని కొన్ని కణాలు శైలికలను కలిగి ఉంటాయి. మరికొన్ని కణాలు సూక్ష్మ చూషకాలను కలిగి. సూక్ష్మ చూషకాల యొక్క విధేంటి? సూక్ష్మ చూషకాలు అనేటి శోషణతల వైశాల్యాన్ని పెంచుతాయి. శోషణతల వైశాల్యాన్ని పెంచుతాయి. చిన్న ప్రేగులో మనం చూసినాం ఆంత్ర చూషకాలని ఉంటాయి. విల్లై. ఈ విల్లై అనేది ఏం చేస్తుంది? శోషణ అంటే జీర్ణమైన ఆహారం యొక్క శోషణను పెంచుతుంది అనమాట, ఎక్కువగా చేస్తుంది. ఈ విధంగా ఉండే సర్ఫేస్ కంటే ఈ విధంగా ఉండే సర్ఫేస్లు ఎక్కువగా శోషించడం అనేది జరుగుతుంది. అంటే శోషణతల వైశాల్యాన్ని పెంచుతాయి. సూక్ష్మ చూషకాలు అనేటి శోషణతల వైశాల్యాన్ని పెంచుతాయి. ఇవి ఉపకళా కణజాలం యొక్క లక్షణాలు. మొదటి లక్షణం ఏంటి? ఇది విచక్షణా స్తరంగా పనిచేస్తుంది. శరీరానికి రక్షణనిస్తుంది. వీటిలో రక్తనాళాలు అనేటివి ఉండవు. 3 జనన స్తరాల నుంచి ఏర్పడుతుంది. ఇవి ఆధార స్తోచం మీద అమరి ఉంటాయి. ప్రతి ఆధార స్తోచం కణరహితంగా ఉండి 2 పటలికలను కలిగి ఉంటుంది. ఒకటి ఆధార పట్టిలిక, 2 జాలక పట్టిలిక. ఉపకళా కణజాలం కావలసిన ఆహార పదార్థాలు కానీ ఆక్సిజన్ కానీ సంయోజక కణజాలం నుంచి లభిస్తుంది. తక్కువ మాత్రికను కలిగి ఉంటుంది. మరియు కొన్ని ఉపకళా కణజాలం యొక్క ఉపరితలాల్లో శైలికలను కలిగి ఉండడం, మరికొన్ని ఉపకళా కణజాలం యొక్క ఉపరితలాల్లో సూక్ష్మ చూషకాలను కలిగి ఉండి ఇవి శోషణతల వైశాల్యాన్ని పెంచుతాయి. నెక్స్ట్ ఉపకళా కణజాలం యొక్క క్లాసిఫికేషన్. ఉపకళా కణజాలం అనేది ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి సరళ ఉపకళ, రెండు సంయుక్త ఉపకళ. దీనినే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అంటాం. ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్ట్రాటిఫైడ్. సరళ ఉపకళ, సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ. నెక్స్ట్ సంయుక్త ఉపకళ అంటే కాంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ. సరళ ఉపకళ తిరిగి దీనిలో శల్కల ఉపకళ, రెండోది
ఘనాకార ఉపకల, మూడోది స్తంభాకార ఉపకల. ఈ స్తంభాకార ఉపకల తిరిగి 2 రకాలు. సో క్లియర్గా రాస్తాను చార్టు, మీరు ఒకసారి రాసుకోండి. ఉపకళా కణజాలం అనేది 2 రకాలు. ఒకటి సరళ ఉపకళ, సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ. సెకండ్ వన్ సంయుక్త ఉపకళ ఆర్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ. ఈ సరళ ఉపకళ అనేది తిరిగి 3 రకాలు అన్నమాట. సరళ, సెల్ కళ, ఉపకళ. సెకండ్ వన్ సరళ ఘనాకార ఉపకళ. థర్డ్ వన్ సరళ స్తంభాకార ఉపకళ. సరళ స్తంభాకార ఉపకళ తిరిగి 2 రకాలన్నమాట. దీనిలో ఒకటి శైలికామయ స్తంభాకార ఉపకళ. సెకండ్ వన్ శైలికారహిత స్తంభాకార ఉపకళ. సో ఇది స్తంభాకార ఉపకళ తిరిగి 2 రకాలుగా విభజించడం జరిగింది. శైలికామయ స్తంభాకార ఉపకళ, శైలికారహిత, రహిత అంటే లేకపోవడం, శైలికలు అనేవి ఉండవు, శైలికారహిత స్తంభాకార ఉపకళ. సరళ సెల్కల ఉపకళను ఇంగ్లీష్లో సింపుల్ సెల్ కళ, స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. సో సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. ఘనాకార ఉపకళను సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ, క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ అంటాం. దీన్ని సింపుల్ columnar epithelial tissue, simple columnar epithelial tissue, simple cuboidal epithelial tissue, simple squamous epithelial tissue. శైలికామయ అంటే ciliated columnar epithelial tissue, non-ciliated columnar epithelial tissue. నెక్స్ట్ సంయుక్త ఉపకళ. సంయుక్త ఉపకళలోని రకాలు స్తరిత శల్కల ఉపకళ. దీన్నే స్తరిత ఉపకళ అని కూడా అంటాం. నెక్స్ట్ స్తరిత ఘనాకార ఉపకళ. మూడోది స్తరిత స్తంభాకార ఉపకళ. స్తరిత అంటే స్ట్రాటిఫైడ్ అని, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియం. దీంట్లో సూడో మిథ్యా స్తరిత స్తంభాకార ఉపకళ. నెక్స్ట్ వన్ పరివర్తన ఉపకళ, మోడిఫైడ్ ఎపిథీలియం, పరివర్తన ఉపకళ. ఇక్కడ స్తరిత అని ఉంది కదా, మిథ్యా స్తరిత. మిథ్య అంటే ఫాల్స్ అనమాట, ఫాల్స్, అది స్తరాల్లాగా కనిపిస్తుంది కానీ స్తరిత ఉపకళ కాదు, ఇది సరళ ఉపకళలోని భాగమే. సో సరళ ఉపకళలు 4 రకాలు: సరళ శల్కల ఉపకళ, ఘనాకార ఉపకళ, స్తంభాకార ఉపకళ, మిథ్యాస్తరిత స్తంభాకార ఉపకళ. ఇవి 4 రకాలు: స్తరిత శల్కల, స్తరిత ఘనాకార, స్తరిత స్తంభాకార, పరివర్తన. దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసినారంటే
ఈ ఉపకళా కణజాలంలోని కణాల యొక్క ఆకారాన్ని బట్టి కణాల యొక్క ఆకారాన్ని బట్టి ఉపకళా కణజాలాలు 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది. వీటిలో ఒక్కొక్క దాని గురించి మనము చదువుకుందాం. ఫస్ట్ సరళ ఉపకళ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ సరళ ఉపకళ. సరళ ఉపకళ అంటే ఏంటంటే ఆధార స్తోచం మీద కణాలు ఒకే వరుసలో అమరి ఉండే ఉపకళ. ఆధార స్తోచం మీద కణాలు ఒకే వరుసలో అమరి ఉంటాయి. కణాలు ఒకే వరుసలో అమరి ఉంటే దానిని సరళ ఉపకళ అంటాము. సో ఆధార స్తోచం మీద కణాలు ఒకే వరుసలో అమరి ఉండే కణజాలాన్ని సరళ ఉపకళ అని అంటాం. దీనిలో మొదటిది సరళ శల్కల ఉపకళ. సరళ శల్కల ఉపకళ. సరళ శల్కల ఉపకళ అంటే వీటిలో ఆధార స్తోచం మీద కణాలనేటి బల్లపరుపుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? బల్లపరుపుగా, ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఫ్లాట్ మేనర్. సో కణాలన్నీ బల్లపరుపుగా అమరి ఉంటే దానిని శల్కలు. ఆల్రెడీ చెప్పాము మనం, ఉపకళ కణజాలం యొక్క క్లాసిఫికేషన్ దేని ఆధారంగా? కణాల యొక్క ఆకారాన్ని బట్టి. ఇవి ఎలా కనిపిస్తాయంటే చూడడానికి టైల్స్ లాగా కనిపిస్తాయి. టైల్స్ యొక్క అమరిక, ఇంట్లో టైల్స్ వేస్తారు కదా, ఆ టైల్స్ అమరిక లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. టైల్స్ అమరికను పోలి ఉంటాయి లేదా బల్లపరుపుగా ఉంటాయి. కణాలు ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. సరళ శల్కల ఉపకళలోని కణాలు ఎలా ఉంటాయి? టైల్స్ అమరికను లేదా బల్లపరుపుగా అమరి ఉంటాయి. అందుకే దీనిని పేవ్మెంట్ ఎపిథీలియం అంటాము. ఏమంటాం? పేవ్మెంట్ ఉపకళ ఆర్ ఎపిథీలియం. పేవ్మెంట్ ఉపకళ అని దేన్ని అంటారు? సరళ శల్క ఉపకళను పేవ్మెంట్ ఎపిథీలియం అని అంటామన్నమాట. ఈ సరళ ఉపకళ యొక్క లక్షణాలు ఏంటంటే, ఈ సరళ ఉపకళ ఏం చేస్తుందంటే శరీరంలో శోషణ, విసరణ, గాలనం మరియు స్రావక క్రియలను చేస్తూ ఉంటుంది. శోషణం అంటే అబ్జార్ప్షన్, శోషించుకోవడం, పదార్థాలను శోషించుకునే ప్రక్రియ. విసరణ అంటే అధిక గాఢత నుండి అల్ప గాఢతకు పదార్థాలను రవాణా చేయడం. గాలనం అంటే ఫిల్ట్రేషన్, వడగట్టడం. స్రావక క్రియ అంటే సెక్రేషన్, కొన్ని పదార్థాలను విడుదల చేయడం, అది స్రావక క్రియ. సెక్రేషన్, ఫిల్ట్రేషన్, డిఫ్యూజన్, అబ్జార్ప్షన్. దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ. సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ యొక్క ప్రధాన విధి ఏంటంటే శరీరంలో శోషణ క్రియను, విసరణ క్రియను మరియు గాలనము మరియు స్రావక క్రియలను చేస్తూ ఉంటుందన్నమాట. ఈ సరళ శల్కల ఉపకళ ఉండే ప్రదేశాలు ఇవే. ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇక్కడ నేర్చుకోవాల్సింది. ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే మూత్రనాళిక యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే మూత్రనాళిక యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఈ భాగాన్ని మనము బౌమన్స్ గుళిక అంటాము. బౌమన్స్ గుళిక. దిస్ ఈస్ పీసీటీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ టిబ్యూల్. సమీపస్థ సంవలిత నాళిక. సమీపస్థ సంవలిత నాళిక. ఇది డీసీటీ, దూరాగ్ర సంవలిత నాళిక. డిస్టల్ కన్వల్యూటెడ్ టిబ్యూల్. విసర్జక వ్యవస్థలో మనం వీటి గురించి నేర్చుకుంటాం క్లియర్గా. బౌమన్స్ గుళిక, సమీప సంవలిత నాళిక, సమీపస్థ సంవలిత నాళిక, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ టిబ్యూల్, డిస్టల్ కన్వల్యూటెడ్ టిబ్యూల్. ఇది లూప్ ఆఫ్ హెన్లీ, హెన్లీ సిక్కెము.
ఈ సరళ శల్కల ఉపకల మూత్రనాళికలోని బౌమన్స్ గుళికలో ఆవరించి ఉంటుంది. బౌమన్స్ గుళిక యొక్క అంతరస్తరంలో ఆవరించి ఉంటుంది. మరియు హెన్లీ సిక్కెములో కూడా అమరి ఉంటాయి అన్నమాట కణాలు. సరళ శల్కల ఉపకల కణాలు ఎక్కడెక్కడ ఉంటాయి? బౌమన్ మూత్రనాళికలోని బౌమన్స్ గుళికలో మరియు హెన్లీ సిక్కెములో. ఈ రెండు ప్రదేశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం మూత్రనాళిక డయాగ్రామ్ చూస్తూనే బౌమన్స్ గుళికలో ఉండే కణాలు, సరళ శల్కల ఉపకల కణాలు మరియు హెన్లీ సిక్కెంలో ఉండే కణాలు కూడా సరళ శల్కల ఉపకల కణాలు. మరియు అన్ని రక్తనాళాలలో రక్తనాళాల యొక్క అంతరస్తరం, సో రక్తనాళాన్ని తీసుకుంటే ఈ రక్తనాళం యొక్క అంతరస్తరము ఏ ఉపకల చేత ఏర్పడి ఉంటుంది? సరళ శల్కల ఉపకల. సరళ శల్కల రక్తనాళాల యొక్క రక్తనాళాలు, రక్త నాళికలు, బ్లడ్ క్యాపిలరీస్ అండ్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్లో మరియు బ్లడ్ క్యాపిలరీస్లో ఉండే ఉపకల ఏంటంటే సరళ శల్కల ఉపకల. సరళ శల్కల ఉపకల అనేది రక్తనాళాలు మరియు రక్తనాళికల్లో మరియు హృదయావరణం అంతరస్తరం హృదయావరణం యొక్క అంతరస్తరం, ఈ మూడింటిని కలిపి ఏమంటాం? ప్రసరణ వ్యవస్థ అంటాం. సో ప్రసరణ వ్యవస్థలో ఉండే అన్ని రక్తనాళాలు మరియు హృదయం అనేది సరళ శల్కల ఉపకల చేత కప్పబడి ఉంటుంది. సో రక్తనాళాల యొక్క అంతరస్తరం, రక్తనాళికల యొక్క అంటే బ్లడ్ క్యాపిలరీస్ యొక్క అంతరస్తరం, హృదయావరణం యొక్క స్తరం అనేది సరళ శల్కల ఉపకల చేత కప్పబడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాయుగోనులు. డయాగ్రామాటిక్గా గుర్తుపెట్టుకోవాలి మనం. వాయుగోనుల యొక్క విధేంటి? వాయుగోనులు ఏం చేస్తాయి మన శరీరంలో? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లోనే మనం చెప్పుకున్నాం. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, వాయువుల యొక్క వినిమయం. మొక్కల్లో వాయువుల వినిమయం పత్ర రంధ్రాలలో జరుగుతుంది. అదే జంతువులలో వాయువుల వినిమయం ఊపిరితిత్తుల్లోని వాయుగోనుల్లో జరుగుతుంది. ఈ వాయుగోనుల యొక్క గోడలు సరళ శల్కల ఉపకల చేత కప్పబడి ఉంటాయి. సో ఇప్పుడు సరళ శల్కల ఉపకలలో ఎక్కడెక్కడ చూస్తున్నాం మనము? మూత్రనాళిక యొక్క బౌమన్స్ గుళికలో మరియు హెన్లీ సిక్కెములో మరియు రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క రక్తనాళాలు, రక్తకేశ నాళికలు మరియు హృదయావరణం యొక్క అంతరస్త్వచం మరియు వాయుగోనుల యొక్క అంతరస్త్వచంలో ఏముంటాయి? సరళ శల్కల ఉపకల అనేది ఉంటుంది. వాయుగోనుల యొక్క విధి ఏంటి? ప్రధానమైన విధి వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, వాయువుల యొక్క వినిమయం. అనగా లోపలికి వచ్చిన ఆక్సిజన్, వాయుగోనుల్లోకి వచ్చిన ఆక్సిజన్ను రక్తకేశ నాళికల్లోనికి, రక్తకేశ నాళికల నుంచి కార్బన్ డైఆక్సైడ్ను వాయుగోనుల్లోకి ఎక్స్చేంజ్ అంటే విసరణ చెందడం అనేది జరుగుతుంది. సో ఇది సరళ శల్కల ఉపకల. దీనిలో కేంద్రకం ఎలా ఉంటుందంటే ఈ ఉపకల కణజాలంలో కేంద్రకం అనేది అండాకారంలో ఉంటుందన్నమాట. అండాకారంలో ఉంటుంది. కేంద్రకం ఎలా ఉంటుంది? అండాకారంలో ఉంటుంది. నెక్స్ట్ సరళ శల్కల ఉపకల అయిపోతూనే మనకు నెక్స్ట్ వచ్చేసి ఘనాకార ఉపకల. సెకండ్ వన్ ఘనాకార ఉపకల. పేర్లోనే ఉంది ఘనాలు. ఈ ఇందులోని కణాలు ఘనాకారంలో ఉంటాయి. కణాలు ఎలా ఉంటాయి? ఘనాకారంలో ఉండి గుండ్రటి కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. కణాలు ఘనాకారంలో ఉండి గుండ్రటి కేంద్రకాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో ఘనాకార ఉపకలలోని కణాలు ఏ కేంద్రకాన్ని కలిగి ఉంటాయి?
గుండ్రటి కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఉండే ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే ఆల్రెడీ మనం మూత్రనాళిక చూసినాం. మూత్రనాళికలో బౌమన్స్ గుళిక అయిపోయింది, హెన్లీ సిక్కెమ్ అయిపోయింది. మిగిలినటి ఏంటి? పీసీటీ మరియు డీసీటీ అంటే సమీప సంవలిత నాళిక మరియు దూరాగ్ర సంవలిత నాళికల్లో ఘనాకార ఉపకల అనేది మనము చూస్తాము. నెక్స్ట్ జనన స్తరాలు. జనన స్తరాల్లో కూడా మనం ఘనాకార ఉపకల అనేది చూస్తాం. జనన స్తరాలు అంటే బాహ్యస్తోచం, మధ్యస్తోచం, అంతస్తోచంలో కూడా మనం ఘనాకార ఉపకల అనేది చూస్తాము. నెక్స్ట్ స్తంభాకార ఉపకల. ఇక్కడ మెయిన్ డెఫినేషను వాటి యొక్క ఆకారం నేర్చుకోవాలి. స్తంభాకార ఉపకల. స్తంభాకార ఉపకల అంటే కణాలు ఎలా ఉంటాయి? స్తంభాకారంగా ఉంటాయి. స్తంభాకారంగా ఉండి అండాకార కేంద్రకాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. అండాకార కేంద్రం ఆధార స్తోచానికి దగ్గరగా ఉంటుంది. అండాకార కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఆధార స్తోచానికి దగ్గరగా ఉంటుంది. స్తంభాకార ఉపకలలోని కణాలు స్తంభాకారంలో ఉండి వాటి యొక్క కేంద్రకం అనేది ఆధార స్తోచానికి దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఉపకల కణజాలంలోని కణాలు రెండు రకాలని చెప్పుకున్నాం. ఒకటి శైలికామయ స్తంభాకార ఉపకల. శైలికామయ స్తంభాకార ఉపకల అంటే పేరులోనే ఉంది శైలికామయ అంటే వీటి యొక్క ఉపరితలాల్లో కణాల యొక్క ఉపరితలంలో ఏముంటాయి? శైలికలను కలిగి ఉంటుంది. కణాల యొక్క ఉపరితలంలో శైలికలను కలిగి ఉంటే దాన్ని శైలికామయ స్తంభాకార ఉపకల అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫాలోపియన్ నాళం. విడుదలైన అండాన్ని గ్రహించడానికి ఫాలోపియన్ నాళంలో శైలికలు అనేటివి కలిగి ఉంటాయి అన్నమాట. ఈ శైలికలు అనేటివి అండాన్ని ఎక్కడికి పంపిస్తాయి? ఫలదీకరణం చెందిన తర్వాత ఫలదీకరణ కొరకు శుక్రకణం దగ్గరికి పంపడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫాలోపియన్ నాళాల్లో ఉంటాయి. మెదడు కోష్టకాలు, శ్వాస నాళికలు, వీటిలో శైలికామయ ఉపకల, శైలికామయ స్తంభాకార ఉపకలను మనము చూడడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ శైలికా రహిత స్తంభాకార ఉపకల. శైలికారహిత స్తంభాకార ఉపకల అంటే శైలికలను కలిగి ఉండవు. ఇవి వేటిని కలిగి ఉంటాయంటే చూషకాలను కలిగి ఉంటాయి. సో వీటి యొక్క ఉపరితలం ఏం కలిగి ఉంటుంది? చూషకాలు. కాబట్టి వీటి ప్రధాన విధి ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదా. చూషకాల యొక్క విధి వచ్చేసి ఉపరితల వైశాల్యాన్ని లేదా శోషణతల వైశాల్యాన్ని పెంచడం. శైలికలను కలిగి ఉండవు కానీ చూషకాలు అనేటివి కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి దీనికి జీర్ణాశయం మరియు ఆంత్రమూలం. జీర్ణ వ్యవస్థలోని జీర్ణాశయం మరియు ఆంత్రమూలం యొక్క గోడలలో ఉండే ఉపకలనే శైలికారహిత ఉపకల అంటాం. శైలికారహిత స్తంభాకార ఉపకల అంటాం. ఇది చూషకాలను కలిగి ఉండి శోషణతల వైశాల్యాన్ని పెంచుతుంది. ఈ కొన్ని స్తంభాకార ఉపకల కణాలు జీర్ణాశయంలో గ్రంథులను ఏర్పాటు చేస్తాయన్నమాట. ఈ స్తంభాకార ఉపకల కణాలు జీర్ణాశయంలో వేటిని ఏర్పాటు చేస్తాయి? గ్రంథులు. ఈ గ్రంథి పేరే గాబ్లెట్ గ్రంథి. ఆహార వాహికలో ఉంటుందన్నమాట గాబ్లెట్ గ్రంథి. ఈ గాబ్లెట్ గ్రంథి విధి ఏంటంటే శ్లేష్మాన్ని స్రవించడం. దేన్ని స్రవిస్తుంది? శ్లేష్మం వంటి జిగట పదార్థాన్ని స్రవించడం అనేది జరుగుతుంది. సో స్తంభాకార ఉపకలలోని కొన్ని కణాలు గ్రంథులుగా మారి ఈ గ్రంథులు అనేటి శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఆల్రెడీ చెప్పినాం స్రావక క్రియ, స్రవించడం. అర్థమైంది కదా. సో ఇది సరళ ఉపకలలోని భాగాలు. నెక్స్ట్ లాస్ట్ వన్ మిథ్యాస్తరిత స్తంభాకార ఉపకల. మిథ్యాస్తరిత స్తంభాకార ఉపకల అంటే ఇక్కడ కణాలు స్తంభాకారంలో ఉంటాయి కానీ క్రమరహితంగా ఉంటాయి. కొన్ని పొట్టి కణాలు ఉంటాయి, కొన్ని పొడవు కణాలు ఉంటాయి. సో క్రమరహిత కణాలను కలిగి ఉంటుంది. ఒకే స్తరంలోనే ఉంటాయి. స్తరిత అంటే డిఫరెంట్ లేయర్స్ అనమాట. స్తరిత అంటే వివిధ లేయర్స్.
కానీ ఇక్కడ ఒకే లేయర్లోనే ఉన్నాయి, కానీ అవి ఎలా కనిపిస్తాయంటే మనకు వివిధ లేయర్స్గా ఉన్నట్టు కనిపిస్తాయి. ఇవి క్రమరహితంగా ఉండడం వలన కణాలు వివిధ లేయర్లో వివిధ వరుసలలో ఉన్నట్టు కనిపిస్తాయి. కాబట్టి వీటిని మిథ్యాస్తరిత స్తంభాకార ఉపకల అంటాం. పెద్ద కణాలలో కేంద్రకం మధ్య భాగంలోను, చిన్న కణాలలో కేంద్రకం ఆధారస్థోచానికి దగ్గరగాను ఉంటుంది. ఇది చూడడానికి ఎలా ఉంది? కేంద్రకాలు కూడా వివిధ స్థానాలలో ఉన్నట్టు కనిపిస్తాయి. వీటిలో కొన్ని కణాలు ఉపరితలాలు శైలికలను కలిగి ఉంటాయి. కొన్ని కణాల యొక్క ఉపరితలాలు శైలికలను కలిగి ఉంటాయి. వాటిని ఏమంటామంటే మిథ్యాస్తరిత శైలికామయ స్తంభాకార ఉపకల అంటాము. మిథ్యాస్తరిత శైలికామయ స్తంభాకార ఉపకల అంటే కొన్ని మిథ్యాస్తరిత స్తంభాకార ఉపకలలోని కొన్ని కణాల యొక్క ఉపరితలం శైలికలను మరియు గ్రంథులను, శైలికలు మరియు గ్రంథులను కలిగి ఉంటాయి. గ్రంథులు ఏం రిలీజ్ చేస్తాయని చెప్పినాం? శ్లేష్మాన్ని రిలీజ్ చేస్తాయి. ఈ శ్లేష్మం యొక్క పని ఏంటంటే ఏదైనా ఒక క్రిమి కానీ లేదా ఒక దుమ్ము ధూళి కణాలు కానీ మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు లేదా వాయునాళంలోనికి ప్రవేశించినప్పుడు అవి శ్లేష్మంలో చిక్కుకొని ఈ శైలికల సహాయంతో బయటికి నెట్టివేయడం అనేది జరుగుతుంది. ఉమ్ము ద్వారా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి దీనికి వాయునాళం. వాయునాళంలోని కణాలు దేంతో ఏర్పడతాయి? మిథ్యాస్తరిత శైలికామయ స్తంభాకార ఉపకల చేత ఏర్పడతాయి. దీనిలో గ్రంథులు మరియు శైలికలు కలిగి ఉండి గ్రంథులు ఏం రిలీజ్ చేస్తాయి? శ్లేష్మాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ శ్లేష్మంలో పరాయి రేణువులు లేదా కొన్ని రకాల సూక్ష్మజీవులు చిక్కుకోవడం వలన ఆ రేణువులను బయటికి నెట్టివేయడం అనేది దీని యొక్క ప్రధాన విధి. నెక్స్ట్ మిథ్యాస్తరిత శైలికారహిత ఉపకల అంటే దీంట్లో శైలికలు అనేటివి ఉండవు అనమాట. శైలికలు అనేటివి ఉండవు. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎపిడైడమిస్. ఎక్కడ ఉంటుంది ఇది? ఎపిడైడమిస్ ఎపిడైడమిస్ ఎక్కడ ఉంటుంది? ముష్కంలోని నిర్మాణం అది ఎపిడైడమిస్. నెక్స్ట్ ప్రసేకం. ఎపిడైడమిస్ మరియు ప్రసేకం అనమాట దీనికి ఎగ్జాంపుల్స్. సో వీటికి మనకు సరళ ఉపకల అనేది అయిపోయింది. సరళ ఉపకలలో మొత్తము ఫోర్ టైప్స్గా చెప్పుకున్నాం మనం. సరళ శల్కల ఉపకల, ఘనాకార ఉపకల, స్తంభాకార ఉపకల, మిథ్యాస్తరిత స్తంభాకార ఉపకల. మిథ్యాస్తరిత తిరిగి రెండు రకాలు: మిథ్యాస్తరిత శైలికామయ స్తంభాకార ఉపకల, మిథ్యాస్తరిత శైలిక రహిత స్తంభాకార ఉపకల. వీటిలో మెయిన్ వచ్చేసి మనము ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సంయుక్త ఉపకల.